ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలాయి. వృషభ రాశి వారికి జరగబోయే అతిపెద్ద మార్పు, ఊహించని పరిణామాలు, వీరి లైఫ్ సెటిల్ పాయింట్. ఇంకా 24 గంటల్లోనే వృషభ రాశి వారికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, వీరి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా అయితే తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు దయా, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితం వీరికి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారి పనితీరుకు ఈ సమయంలో ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఇష్టదేవత స్మరణ మీకు శుభాన్నిస్తుంది. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయం సోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో మీ కీర్తి కూడా పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక శుభవార్త మీకు వినిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అనేది కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల గురించి సానుకూల స్పందన కూడా వస్తుంది. సర్వత్రా విజయం ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మేలైన ఫలితాలను మీకు అందిస్తుంది. అసలు వృషభ రాశి వారికి సమయం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ఎటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురుడు 6వ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ కారణంగా వీరికి సమయంలో నిరుద్యోగులకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీరు శత్రువులను కూడా మీరు ఓడిస్తారు. మీ వేతనం కూడా పెరుగుతుంది. విదేశీ పర్యటనల నుండి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. గురువు శుభ ప్రభావంతో మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి శనిదేవుడు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడుతుంది. దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నటువంటి వారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను కూడా పొందుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం గురువుతో కలిసి దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలయిక జరపనున్నాడు. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది. సూర్యుడి ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని చేస్తున్న వారికి అపారమైన ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. సూర్యుని ఆశీస్సుల కారణంగా మీరు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. కుజుడు ప్రభావం కారణంగా వీరికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు. మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగులకు సీనియర్ల కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కూడా కలగవచ్చు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే మేలు. ఈ రాశి వారికి సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే వస్తాయండి. కేతు అనుగ్రహంతో మీ ధైర్యం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు చాలా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు మతపరమైన ప్రయాణాలు కూడా కలిగి ఉంటారు. కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు అనేవి కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో ప్రేమ జీవితంలో కొంత కష్టతరంగా మారవచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించి మీ యొక్క మనసులో ఏదైనా గందరగోళం కూడా కలగవచ్చు. ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే కనుక మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది మీకు పెరుగుతుంది.
ఈ రాశి వారికి ఏడాది వ్యాపారం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుకుగా ఉంటారు. విద్యారంగంలో మీరు మరిన్ని విజయాలను సాధిస్తారు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో మంచి విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత వీరు ఆర్థికంగా చాలా దృఢంగా అయితే ఉంటారు. వీరికి చేతిలో డబ్బు అయితే మాత్రము నిలవదు, మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే వీరికి మేలు చేస్తుంది. వృషభ రాశికి చెందినవారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు వీరు కృషి చేస్తుంటారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టిన వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు. వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభ రాశులకు చెందినటువంటి వారు వృషభ రాశి వారికి సన్నిహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు తరచుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం అండి. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను అయితే సంపాదించుకోగలుగుతారు. ఈ వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు వీరు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారు. ఈ రాశి వారు వివాహేతర వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలు, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చే వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా ఉంటుంది. దాని ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలతో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు ఆహారంగా అందించండి. చీములు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.